హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను బగారా చేద్దాం అనుకుంటున్నా. దానికి కావాల్సిన సామాన్లు వీడియో చూపిస్తున్నట్టుగా చెప్పుకుంటూ వెళ్తా, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి కొంచెం వేడెక్కగానే బగారా సామాన్ అంతా వేసేయాలి. కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి. అవి కొద్దిగా వేగాలి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇలా కొద్దిగా వేపుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు మనం రెడీ చేసుకుంటేనే బాగుంటుంది. షాప్లో కొన్నది అంత టేస్ట్ రాదు. నేనైతే ఎప్పటికప్పుడు ఇంట్లోనే రెడీ చేసుకుంటా. కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. అది కొద్దిగా వేగగానే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనం రైస్ ఎంత అయితే కొలత తీసుకుంటామో గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నా కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ వేస్తున్నా. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలి. ముందుగానే రైస్ నేను కడిగి నానబెట్టుకున్నా. అందులో వేసేసుకోవాలి మొత్తం. ఇలా మొత్తం రైస్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టేసుకోవాలి. ఇంకా అంతే. ఒక 5 మినిట్స్లో సిమ్లో పెట్టిన తర్వాత 5 మినిట్స్ అట్లా ఉంచితే సరిపోతుంది. అన్నం రెడీ అయిపోయినట్టే. పైనుంచి కొత్తిమీర, పుదీనా మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. ఇంకా అంతే. ఒకసారి అంతా కలుపుకొని వాటర్ మొత్తం ఇంకిపోయినాయో లేదో చూసుకొని అన్నం రెడీ అయిపోయింది అనుకుంటే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, వేడివేడి బగారా రెడీ అయిపోయింది. ఇందులోకైతే నేను ముందే చికెన్ కర్రీ చేసి పెట్టా. నేను నెక్స్ట్ టైం మళ్ళీ చికెన్ కర్రీ వీడియో చేస్తా. ఎంతో టేస్టీగా ఉండే బగారా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.